సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకోసం మంచి కంటెంట్ నేను ఎప్పుడు తెస్తూ ఉంటాను. ఓకేనా. నెక్స్ట్, మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 7001456759. ఏ నెంబరు? 7001456759. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్ ఇది ఒక్కటే. సో ఇది ఒక్కటి సేవ్ చేసుకోండి, వాట్సాప్ చేయండి. ఎవరైనా టెలిగ్రామ్లో మీకు డబ్బులు అడిగితే ఫేక్గా ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు పే చేయొద్దు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ఎఫ్ఐఎస్ డేటా రేపు మార్కెట్ చూద్దాం. దానికన్నా ముందు టిల్ డేట్ అంటే మొన్న ఫ్రైడే 14th వరకు టిల్ డేట్ మార్కెట్లో హ్యూజ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ జరిగింది. ఎఫ్ఐఎస్ ఇప్పటి వరకు అక్టోబర్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు నవంబర్ 14వ తారీఖు వరకు కంప్లీట్గా ఎఫ్ఐఎస్ కొన్ని వేల కోట్లు విత్డ్రా చేశారు. ఓకే. సో ఒక పక్కన డిఐఎస్ అయితే బై చేస్తూనే ఉన్నారు, బట్ ఎఫ్ఐఎస్ కంప్లీట్గా విత్డ్రా చేశారు. చాలా వరకు మోస్ట్లీ ఇప్పటి వరకు ఉన్న మార్కెట్లో హైయెస్ట్ అమౌంట్ విత్డ్రా చేశారు ఎఫ్ఐఎస్. ఓకే, ఎంత అంటే సమ్ వేల లక్షల కోట్లే. ఓకే. సో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎఫ్ఐఎస్ విత్డ్రా చేశారు, మార్కెట్ వాంట్ టు కరెక్ట్. ఎస్, ఇంకొద్దిగా పడే ఛాన్స్ ఉంది మార్కెట్లో. సో నేను ఒకసారి ఒక ఇండికేటర్ చూపిస్తున్నాను, మీరు కావాలంటే నెక్స్ట్ టైం కూడా వాడుకోండి. మీరు ఈఎంఐ 20, 50, 100, 200 అని చెప్పి ఇలా ఉంటుంది ఇండికేటర్. దీంట్లోనే ఉంటుంది, ట్రేడింగ్ వ్యూలోనే ఉంటుంది. కావాలంటే ఇండికేటర్ మీరు వాడుకోవచ్చు. జస్ట్ లైన్స్ నేను డార్క్ చేస్తున్నాను ఫర్ చూపించడానికి, మీకు కొద్దిగా బాగా అర్థమవుతుంది అంతే. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇలా ఈ కిందది మొత్తం కింద ఉన్నది 200 మూవింగ్ యావరేజ్, దానిపైన 100, దానిపైన 50, దానిపైన 20. ఓకే. సో ఫస్ట్ కిందది 200, దాని తర్వాత 100, దాని తర్వాత 50, దాని తర్వాత 20. ఎలా చెప్పేస్తున్నారంటే ఇది డే టైం ఫ్రేమ్లో ఉంది. సో ఈ డే టైం ఫ్రేమ్లో ఎప్పుడు అంతే 200 మూవింగ్ యావరేజ్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కరెక్ట్ని అంతెందుకు, ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ టచ్ చేసిందా. సో ఇప్పుడు ఇండికేటర్ తీసి కావాలంటే అదే 200 మూవింగ్ యావరేజ్ అని కూడా చూపిస్తాను. సో నార్మల్గా ఈఎంఐ వేసి 200 వేస్తున్నాను చూడండి. 200 ఈఎంఐ వేస్తే ఎక్కడ వచ్చింది? క్లోజింగ్ దగ్గర ఇక్కడికి వచ్చిందా? సో ఇప్పటికైనా అర్థమైందా 200 మూవింగ్ యావరేజ్ అని? సో మనకి ఏంటంటే వేరు అంటే 3-4 ఈఎంఐ లేకుండా ఒక దాంట్లోనే అన్ని ఈఎంఐలు దొరికిపోతాయి. ఓకే. సో 20 ఉంది, 50 ఉంది, 100 ఉంది, 200 ఉంది. 100 పక్కన పెడదాం, 20 and 50 ఇంపార్టెంట్. 20 అంటే 200 ఈజ్ ఇంపార్టెంట్. 20 అంటే పైన టాప్ లైన్. ఓకే. అండ్ 200 అంటే ఇది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ 200 ఈఎంఐ దగ్గరకు వచ్చి క్లోజ్ ఇచ్చింది. ఎగ్జాక్ట్గా ఇంచుమించు నిన్న అదే పాయింట్లో క్లోజ్ ఇచ్చింది. ఈరోజు 200 కింద చిన్నది వెళ్ళి క్లోజ్ ఇచ్చింది. ఓకే. సో మార్కెట్లో ఒకవేళ సెల్లింగ్ ప్రెషర్ వస్తే మీకు వస్తుంది, బాగా వస్తుంది. ఎందుకంటే 200 మూవింగ్ యావరేజ్ కింద మార్కెట్ ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది, రాలే. మీకు నార్మల్గా తెలుసు కదా, ఎప్పుడైనా మీరు అనాలిసిస్ చూస్తే 200 మూవింగ్ యావరేజ్ అయితే కిందది పింక్ కలర్ లైనే, ఇది ఈ కిందది. సో మార్కెట్ అబ్జర్వ్ చేయండి, కోవిడ్ తర్వాత ఇది 1 డే టైం ఫ్రేమ్. కోవిడ్ తర్వాత ఏదైతే రేజ్ అయిందో దాని తర్వాత మార్కెట్ ఇప్పుడు 200 కిందకి రాలే. ఇది 2023 ఒకసారి వచ్చింది, 23 ఆ టైంలో జస్ట్ ఇట్లా 200 మూవింగ్ యావరేజ్ కిందకి వచ్చి వెంటనే పైకి వెళ్ళిపోయింది. దాని 2022లో బాగా కిందకి వచ్చింది. దాని తర్వాత దాన్ని చూడండి, ఇక కోవిడ్ ఫాల్. ఇది కోవిడ్ ఫాల్ ముందు ఏదైతే వెళ్ళిందో 200 మూవింగ్ యావరేజ్ పైకి, మార్కెట్ అప్పుడప్పుడు 2 సార్లు టచ్ చేసిన తర్వాత ఈ రీసెంట్ టైంలో రాలే, 200 మూవింగ్ యావరేజ్ కిందకి రాలే. సో ఎందుకు 200 మూవింగ్ యావరేజ్ కిందకంటే 200 మూవింగ్ యావరేజ్ పైన ఉంటే అప్ ట్రెండ్ కింద కన్సిడర్ చేస్తారు, కింద ఉంటే ఒక డౌన్ ట్రెండ్ అంటే డౌన్ సైడ్ ప్రెషర్, డౌన్ ట్రెండ్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే. పాయింట్, ఇప్పుడు రేపు ఏమవ్వచ్చు, మార్కెట్ ఇంకా ఫాలో అవుతుందా? ఎస్, అందరూ ఆల్మోస్ట్ అలాగే అనుకుంటున్నారు. రేపు ఏమవుతుంది అంటే ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకొని దెన్ మార్కెట్ పడుతుంది. అంటే ఇప్పుడు అందరూ పడుతుంది అని చూస్తున్నారు కాబట్టి రేపు ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి, ఏమైనా ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ రావచ్చు, వచ్చి దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఫాల్ కంటిన్యూ చేయొచ్చు. అంటే ఇలా పుల్ బ్యాక్ లాగా, ఇట్లా పుల్ బ్యాక్ లాగా ఒక పుల్ బ్యాక్ వచ్చి దాన్ని కంటిన్యూ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అందరికీ ఇప్పుడు మార్కెట్ పడుతుందని తెలుసు, ఇంకా పడే ఛాన్స్ ఉంది పడుతుందని. ఫస్ట్ ఇది ఒక సపోర్ట్ పెట్టుకుంటున్నాను నేను, ఈ లెవెల్ ఒక సపోర్టు. దాని తర్వాత అక్కడ నుంచి మార్కెట్ పడితే ఇమ్మీడియట్ ఈ లెవెల్ ఒక సపోర్ట్. ఓకే. ఇంకా కింద పడితే అప్పుడు ఈ లెవెల్ ఇక్కడ వరకు చూద్దాం. పైన రెసిస్టెన్స్ మాత్రం ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, దానిపైన ఇది రెసిస్టెన్స్. ఇంకా పైకి వెళ్తే
ఇప్పుడు ఇక్కడ వరకు మనం రెసిస్టెన్స్ పెట్టుకోవచ్చు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెట్టి చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ వచ్చి ఎక్కడ ఆగింది మీరు కరెక్ట్ చూస్తే 23,000. ఓకే, ఒక్క నిమిషం. సో కరెక్ట్ గా ఎక్కడ ఆగింది 23,488. రౌండ్ లెవెల్ తీసుకుంటే 23,500. ఓకే, సో రౌండ్ లెవెల్ పట్టుకుందాం. 23,500 దగ్గర ఆగింది మార్కెట్. వచ్చింది మంచిగా వచ్చి హాల్ట్ అయిపోయింది, సైడ్ వేస్ మార్కెట్ అయిపోయింది. 500 లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు మొన్న 14వ తారీఖు నేను ఏదైతే చెప్పినా స్ట్రాంగ్, రేపు మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి బాగా వినండి, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొద్దిగా ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ క్రియేట్ చేసిన 1 డేలో ఓకే, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొద్దిగా పైన టైం పాస్ చేసి మార్కెట్ ఎప్పుడైతే కిందకు వస్తుందో మీరు 23,500 కింద మాత్రమే పుట్టు ప్లాన్ చేయండి. ఓకే, ఈ లెవెల్లో మాత్రమే మనం పిఈ ప్లాన్ చేస్తాం. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, మళ్ళీ చెప్తున్నా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ పైకి వెళ్ళి కొద్దిగా టైం పాస్ చేసినా ఎప్పుడైతే రివర్సల్ అవుతుందో మనకి ఫ్లోలో పెద్ద క్యాండిల్లోనే మార్కెట్ సింగిల్ క్యాండిల్లో కింద పడిపోతే 23,500 ఈజీగా బ్రేక్ అయ్యి కిందకి వెళ్ళిపోతుందో అప్పుడు దాని అంటే 23,500 కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. మనకి క్లోజింగ్ వచ్చి దాని కింద 5 మినిట్స్, ఎందుకంటే మొన్న చూడండి ఇక్కడ క్లోజింగ్ రాలేదు, మార్కెట్ కిందకి వెళ్తున్నట్టు వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. డే అంత టైం పాస్ చేసిందా సేమ్ అదే జరుగుతుంది. అందుకు 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి, దాని కింద 5 మినిట్స్ క్యాండిల్ కూడా క్లోజింగ్ వస్తే మోర్ పర్ఫెక్ట్, మోర్ అక్యురేట్, మోర్ పర్ఫెక్ట్. ఓకే, దాన్ని చూడండి. గ్యాప్ ఓపెన్ అయ్యి మార్కెట్ కింద పడినా ఓకే, ఒకవేళ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయితే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇంకేం లేదు, మార్కెట్ కిందకి వెళ్ళిపోద్ది. సో మీరు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కొద్దిగా పైకి ఇలా వెళ్ళి మార్కెట్ ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ లో తాలూకు బ్రేక్ అవుతుందో, ఫస్ట్ క్యాండిల్లో 15 మినిట్స్ అంటే ఫస్ట్ 5 మినిట్స్ 15 మినిట్స్ క్యాండిల్ కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తుంది చూడు గ్యాప్ డౌన్లో. గ్యాప్ డౌన్ ఎందుకంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫస్ట్ ఈ గ్యాప్ అని చూసారా ప్రీవియస్ డే క్లోజింగ్, ఈ గ్యాప్ కవర్ చేస్తుంది, పైకి వస్తుంది, దెన్ మార్కెట్ మళ్ళీ కిందకి వస్తుంది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అవుతుందో అక్కడ మీరు పీ ప్లాన్ చేయొచ్చు డ్యామ్ షూర్గా. ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం కొద్దిగా ఆలోచించాలి, ఎందుకంటే 23,500 ఈజ్ ఆల్రెడీ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, స్ట్రాంగ్ సపోర్ట్. సో ఇక్కడ ఏమవుద్దంటే కిందకి రాకుండా ఇక్కడ హాల్ట్ అయిపోయి పైకి వెళ్ళడానికి చూస్తుంది అప్పుడు మెల్లిగా. సో అది నాట్ గుడ్. పైకి వెళ్ళడం అంటే పైన ప్రతి దగ్గర రెసిస్టెన్స్, సెల్లర్ అంత ఈజీగా వదలడు. సో అప్పుడు పైకి వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ మనం చూపెట్టకూడదు, ఎందుకంటే ప్రతి దగ్గర సెల్లర్ ఉన్నాడు కాబట్టి మార్కెట్ కష్టపడుతుంది పైకి వెళ్ళడానికి. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కింద పడిపోయిన ఓకే, ఫ్లాట్ ఓపెన్ అయ్యి మెల్లిగా 23,500 కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, ఈ రెండిట్లో ఏది వచ్చినా ఓకే, సేమ్ డౌన్ సైడ్ ప్లాన్. మళ్ళీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ పడినా సేమ్ అదే ప్లాన్. బట్ ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళాలనుకో, ఎప్పుడన్నా మనం ప్లాన్ చేస్తాం. రేపు నిజంగా మార్కెట్ పైకి వెళ్ళాలి అంటే 23,700 దీని పైకి వెళ్ళనివ్వండి, వెళ్ళి మార్కెట్లో స్ట్రెంత్ ఉంది అన్న కనబడినివ్వండి, అప్పుడు చెప్తాను, టెలిగ్రామ్లో చెప్తాను. అప్పుడు వరకు మీరు ఆ కాల్ సైడ్ ప్లాన్ చేయదు. 23,700 పైన మార్కెట్ వెళ్ళి పైకి వెళ్తూ దాన్ని 23,850 కూడా క్రాస్ అవ్వాలి. అంటే 700 నుంచి 850 ఇక్కడ మనం టార్గెట్ తీసుకోవచ్చు. కాకపోతే ఆ బయింగ్ స్ట్రెంత్ ఉందా, వెళ్తాదా అని నాకు అనిపిస్తే నేను డెఫినెట్గా గ్రూప్లో అప్డేట్ చేస్తాను చూడండి. బట్ అప్పర్ సైడ్ ప్రెసెంట్ తక్కువ ఉండండి, మీరు చాలా తక్కువ, వీళ్ళనంత తక్కువ ఉండండి. ఓకే, నెక్స్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. బ్యాంక్ నిఫ్టీ 1 డే టైప్ ఉన్నారండి. బ్యాంక్ నిఫ్టీకి వీక్లీ ఎక్స్పైరీ లేదు, మంత్లీ ఎక్స్పైరీ. మీరు బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీలో ట్రేడ్ చేసుకోవచ్చు, మంచిదే ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ మీరు మంత్లీ ఎక్స్పైరీ చూస్తే ఎగ్జాక్ట్గా 200 మూవింగ్ యావరేజ్ వచ్చి క్లోజ్ ఇచ్చింది, కొద్దిగా పైన ఇచ్చింది, నిఫ్టీ కింద ఇచ్చింది, ఇది బ్యాంక్ నిఫ్టీ పైన ఇచ్చింది. బట్ ప్రీవియస్ కూడా ఒకసారి చూడు 100 మూవింగ్ యావరేజ్ ఎన్నిసార్లు సపోర్ట్ తీసుకుందో చూసారా. 100 మూవింగ్ యావరేజ్ బ్రేక్ అవ్వలేదు, చాలా సార్లు సపోర్ట్ తీసుకుంది. దాని కిందకు వస్తే నెక్స్ట్ డే పైకి లాగేసేవారు, దాని కిందకు వస్తే నెక్స్ట్ డే పైకి వెళ్ళిపోయేది, కిందకు వస్తే పైకి వెళ్ళిపోయేది. సో ఎలక్షన్ టైంలో కూడా చూడు 200 మూవింగ్ యావరేజ్ ఎంత బాగా రెస్పెక్ట్ చేసిందో, టచ్ చేసింది, నెక్స్ట్ డే ఇదే లెవెల్ నుంచి షార్ప్గా పైకి వెళ్ళిపోయింది. సో 200 మూవింగ్ యావరేజ్ ఇట్ ఈస్ ఎ గుడ్ మెయిన్ ఇంపార్టెంట్ సపోర్ట్. అది బ్రేక్ అయితే ఇంకా కష్టమే. సో ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న సపోర్టు ఇది ఒక సపోర్ట్, దాని కింద ఇమ్మీడియట్ గా వెంటనే ఇది ఒక సపోర్ట్ ఉంది, పక్కనే చాలా చిన్న సపోర్ట్. ఈ రెండు బ్రేక్ అయితేనే మార్కెట్ లో మీరు కొద్దిగా పెద్ద ఫాల్ అంటే కొద్దిగా బాగా చూడొచ్చు డీప్ గా. రెసిస్టెన్స్ అంటారా, ఫస్ట్ ఉన్న రెసిస్టెన్స్ ఇదే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి ఇమ్మీడియట్, దాని తర్వాత పైన మల్టిపుల్ టైమ్స్ ఏదైతే టెస్ట్ చేసిందో ఆ రెసిస్టెన్స్. ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీలో ఒక చిన్న పాయింట్ ఒకటి ఉంది, ఏంటి అంటే ఇక్కడ పెద్దగా స్పేస్ లేదు పుట్ సైడ్, బాగా వినండి.
49,000. ఓకే, 49,900 ఏదైతే ఉందో ఇది ఒక పాయింట్. ఇక్కడ నుంచి మార్కెట్ కింద పడితే 49,627. జస్ట్ ఇక్కడ చిన్నది, ఈ చిన్న స్పేస్ ఉంది. మీకు బాగా జూమ్ చేస్తే 900 నుంచి 600 ఇక్కడ బాగానే ఉంది కదా సార్ అని. ఎస్, బాగానే ఉంది. మీరు కావాలి అంటే ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ నార్మల్గా సింగిల్ క్యాండిల్ వచ్చేసింది అనుకోండి 900 నుంచి 49,900 నుంచి 49,600 వరకు. ఓకే, మరి ఇక్కడ మనం పెద్దగా ట్రేడ్ చేయడం మిస్ అయిపోద్ది. పాయింట్ రేపు మీరు ఎలా ప్లాన్ చేస్తారంటే చాలా సింపుల్ అండి. మార్కెట్ మీరు ఓవరాల్గా చూస్తే మార్కెట్ స్లోగా ప్రైస్ యాక్షన్ చూడండి. ప్రైస్ యాక్షన్ ప్రకారం చూస్తున్నా ఇప్పుడు హయ్యర్ హైలు బ్రేక్ అవ్వలేదు. ఇలా చూసినా ఇప్పుడు ఇక్కడ ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ టైప్ మీకు ప్యాటర్న్ కనబడుతుంది. ఓకే, పాయింట్ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సేమ్ ఈ లెవెల్లో షార్ప్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఓకే, సో మీరు ఎక్కడ 50,500లో షార్ప్ రెసిస్టెన్స్, షార్ప్ సెల్లింగ్ పవర్ ఉంది. సో రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి షార్ప్ సెల్లింగ్ పడితే ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి మార్కెట్ 50,000 దగ్గరికి, ఈ 50,000 దాటి కిందకి వెళ్తుందో అక్కడ మీరు పిఈ ప్లాన్ చేయండి. 50,000 దాటి కిందకి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చేస్తుందో మీరు అప్పుడే పిఈ ప్లాన్ చేయండి. నేను ఎగ్జాక్ట్గా అయితే 50,000 రౌండ్ లెవెల్ మార్క్ చేసి పెట్టుకుంటున్నాను. గ్యాప్ అప్ ఓపెన్ 50,000 బ్రేక్ అవ్వాలి. 15 minutes క్యాండిల్ ఇక్కడ ఈ ప్లేస్లో క్లోజింగ్ ఇస్తే మీరు డెఫినెట్గా పుట్ ప్లాన్ చేయండి. ఇక్కడ ఒక ట్రేడ్ అవుతుంది. ఇంకా 49,600 కూడా క్రాస్ అయిపోతే ఇంకా పెద్ద ట్రేడ్ అవుతుంది. అప్పుడు ఇంకా పెద్దగా పడుతుంది. అప్పుడు అది లైవ్లో చూద్దాం ఎంత పడుతుంది ఏంటని. బట్ ఇక్కడ ఒక ట్రేడ్ అవుతుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళిందంటే ఏంటన్నా ఇంట్రెస్టింగ్. ఎస్, అప్ సైడ్ వెళ్ళిందంటే ఇంట్రెస్టింగ్ ఏముంటుందంటే ఇక్కడ కూడా ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్ ఉంది. ఎక్కడ 50,800. ఎందుకంటే ఇక్కడ చూడండి క్యాండిల్ స్ట్రెంత్ చూడండి. 3-4 క్యాండిల్లో కిందకు వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక సెల్లింగ్ ప్రెషర్ ఉంది. 3-4 క్యాండిల్లో స్ట్రెంత్కి వస్తుంది. పాయింట్ ఇక్కడ కూడా ఒక సెల్లింగ్ ప్రెషర్ ఉంది. కాబట్టి పైకి వెళ్ళాలి అంటే కష్టపడాలి. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళు సెల్ చేస్తారు. మళ్ళీ మార్కెట్ కిందకి వస్తుంది. సో 50,800 దగ్గర కూడా ఉన్నారు. మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాల్ ఆప్షన్లో కూర్చోాలంటే 51,100 పైనే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిఈ ప్లాన్ చేస్తాం. 51,100 పైన కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం. లేకపోతే లేదు, వదిలేసేయండి మార్కెట్. మీరేం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నిఫ్టీ 50లో ఇక్కడ చూస్తే కాల్ సైడ్ ఇంకా పొజిషన్స్ ఉన్నాయి. అదే మీరు బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి. బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. కాల్ సైడ్ పొజిషన్స్ అంటే ఏంటి? మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి కాల్ సైడ్ 0.3, పుట్ సైడ్ 2.91. అంటే ఎంత? 2.91 అంటే 10, ఒక 8% తేడా అంతే 3కి. సో బ్యాంక్ నిఫ్టీలో మేజర్ డిఫరెన్స్ లేదు. కానీ నిఫ్టీ 50లో కంప్లీట్ కాల్ సైడ్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో కూడా లాస్ట్ 60 minutesలో ఏమైందో చూడండి. ఫ్యూచర్లో కూడా లాస్ట్ 60 minutesలో చూడండి. ఇక్కడ చూడండి, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ కొద్దిగా మంచిగా బిగ్ ప్లేయర్ అనుకోండి. ఓకే, బాగానే వచ్చాడు. మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్ కొద్దిగా బిగ్ ప్లేయర్ బాగానే వచ్చాడు. ఓకే, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ ఇది నిఫ్టీలో జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో ఏమవుతుందో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutesలో చూడండి ఏమైందో. అంత చిన్నోలే, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్. షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్ ఎగ్జిట్ అయ్యారు. మళ్ళీ షార్ట్ బిల్డప్ సెల్ చేశారు కొంతమంది కొత్త వాళ్ళు. మళ్ళీ లాంగ్ బిల్డప్ బై చేశారు కొంతమంది. మళ్ళీ షార్ట్ బిల్డప్ మళ్ళీ సెల్ చేశారు. మళ్ళీ షార్ట్ బిల్డప్ మళ్ళీ సెల్ చేశారు. లాంగ్ అన్వైండింగ్ అంటే ఇక్కడ ఎవరైతే బై చేశారో వాళ్ళు ఇక్కడ పొజిషన్స్ బుక్ చేసుకున్నారు, ఎగ్జిట్ అయ్యారు. సో లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అవడం, అది ఇందులో సెల్లో ఎగ్జిట్ అవుతారు. అలా ఇది కొద్ది కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు మీకు. బిగినర్లు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, దీని మీద డెడికేటెడ్గా నేను వీడియో చేశాను. లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అని మీరు మన ఛానల్లోకి వచ్చి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సెర్చ్లో లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ లేకపోతే ఆప్షన్స్ అని చూస్తే మీకు వస్తుంది, మీరు చూడండి. ఓకే, సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఎక్కడ బిగ్ ప్లేయర్ ఏం లేడు, అంతా ఓకే క్వాంటిటీ అలా లైట్. ఓకే, నెక్స్ట్ టెలిగ్రామ్లో కూడా మీకు ఏమైనా అప్డేట్ కావాలి అంటే మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇంకా A to Z కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి 7001456759. మనలాగే మీరు కూడా హెడ్జింగ్ చేస్తూ ప్రాపర్ హెడ్జింగ్ చేస్తూ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఈ నెంబర్ ఉంది చూడండి. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ లో రిస్క్ ఇంట్రాడే హెడ్జింగ్ స్ట్రాటజీ ఒకటి చెప్పాను. సో లో రిస్క్ మీరు కూడా అలాగే మీలాగే హెడ్జింగ్ చేయాలన్నా మేము కూడా
జస్ట్ మార్కెట్ ఎటు వెళ్తుందో, జస్ట్ మార్కెట్ వెళ్ళే డైరెక్షన్ బట్టి, ఇప్పుడు మార్కెట్ డౌన్ వెళ్తుంది అనుకో, జస్ట్ నేను ఈ స్ట్రాటజీ ఒక్కటి యాక్టివ్ చేస్తే చాలు. ఇక్కడ ఉంది చూసారా డౌన్ సైడ్ స్ట్రాటజీ, జస్ట్ దీన్ని యాక్టివ్ చేస్తే చాలు, నేను డౌన్ సైడ్ వెళ్తుంది. అలా మీరు ఆల్గోస్ కూడా చేసుకోవచ్చు. నేను ఇచ్చిన స్ట్రాటజీని మీరు ఆల్గోలో కూడా మాడిఫై చేసుకోవచ్చు. సో A to Z లేట్ అంటే కంప్లీట్ ఎవ్రీథింగ్ ఉంటుందండి, కంప్లీట్ ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు జాయిన్ అయ్యి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తున్నాను అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.